ఇవాళ ఈ యుద్ధ భరిల నుంచి మిమ్మల్ని బయటికి గుంజుకొని వచ్చి మిమ్మల్ని సురక్షితంగా పెట్టింది ఇవాళ నరేంద్రుడు కాదా. ఇండియాలో సుమారు 72 గంటల పాటు స్ట్రాటజిక్ వెపన్స్ నా భారత్లో తయారైన అస్త్రాలు టెస్ట్ జరిగింది. 1200 సెకండ్ల పాటు గూస్ బంప్స్ రావాలి ఇవాళ. ఒక్క మిజైల్ 10 టార్గెట్లు. మజా ఉంది కదా. అంటే భారత్ యొక్క సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ ఎంత ఘాతకుంటుందో ఒకసారి ఆలోచించండి. మేరా భారత్ మహాన్ మ్యాక్ 5 ప్రపల్షన్ వ్యాలిడేట్ చేసింది ఇవాళ. అండ్ ఇట్ హాస్ బీన్ డన్ బై అవర్ ప్రౌడ్ ఇన్స్టిట్యూషన్ DRDL. ఇండియా అడుగులేసుడు కాదు, పరిగెడుతుంది అని చెప్పింది. ద ఆత్మనిర్భర్ యాంగిల్ ఫార్ ఇండియా బై ఇండియా మేడ్ ఫర్ ది ఇండియన్ బ్యాటిల్ ఫీల్డ్. ఇండియా ఈజ్ సెట్టింగ్ ద పేస్ట్. ప్రపంచంలో ఏ డిఫెన్స్ సిస్టమ్ అని ఉండని పేరే అగ్ని. అగ్ని మొత్తం విధ్వంసం చేస్తుంది. శత్రువు యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది చూడు, రేడార్లని విధ్వంసం చేసే ఒక శక్తి, దాని పేరే రుద్రం. అండ్ ఇట్ ఈస్ ఎ డెడ్లియస్ట్ మిసైల్ ఆన్ ది అర్త్. ఇరాన్ మళ్ళీ దాడులు పెంచిండ్రు. ఇజ్రాయెల్ కూడా మొన్న ఎవరినో పేల్చేసి వచ్చింది. ట్రంప్కి బగబగ మండింది. అరే అసలు నేను నీకు ఎందుకు సపోర్ట్ చేయాలరా భయ్ అని చెప్పి ఇజ్రాయెల్ అని క్వశ్చన్లు అడుగుతున్నాడు. నాకు ఆడన ఈడన మిజైల్స్ బాంబులన్న కొంటాడు, నువ్వైతే ఏది కొనకుండా కనుక నీకు నేను $300 బిలియన్ ఖర్చు చేసినారా భయ్ ఎక్సెట్రా అని మాట్లాడు. ప్రపంచం మొత్తం ఒకటి పోతుండే. అయినా వాళ్ళ గురించి మనం ఎందుకు డిస్కస్ చేయాలి ఫ్రెండ్. ఇవాళ ఈ యుద్ధ భరిల నుంచి మిమ్మల్ని బయటికి గుంజుకొని వచ్చి మిమ్మల్ని సురక్షితంగా పెట్టింది ఇవాళ నరేంద్రుడు కాదా, ఆయన నేతృత్వం కాదా, ఆయన నాయకత్వం కాదా. సో బీ ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్. యు ఆర్ అబ్సల్యూట్లీ సేఫ్. And I repeat once again, the bread on your table and our child's future are absolutely safe as long as he is the Prime Minister of this country. ఈ మాట నేను చెప్పే కంటే ముందు మీరు ఆధారాలు అడుగుతారని కూడా నాకు తెలుసు. ఇప్పుడు ఆధారాలు ముంగట పెడుతున్నాయి. నుండి May 7th నుంచి May 9th వరకు 2026 ఇండియాలో సుమారు 72 గంటల పాటు స్ట్రాటజిక్ వెపన్స్, అది కూడా నా భారత్లో తయారైన అస్త్రాలు టెస్ట్ జరిగింది. 72 అవర్స్ మన శక్తి ప్రదర్శన ఏంది అని చెప్పి మాట్లాడితే 3 టెస్టులు 3 రోజులు. May 7th తారా గ్లైడ్ వెపన్ టెస్ట్ చేసింది నా భారత అవని. May 8th రోజు అడ్వాన్స్డ్ అగ్ని MIRV టెస్ట్ చేసింది. ఇది ఒక న్యూక్లియర్ డెటరెంట్ మల్టిప్లైడ్ అస్త్రం. May 9th 1200 సెకండ్ల పాటు గూస్ బంప్స్ రావాలి ఇవాళ. 1200 సెకండ్ల పాటు స్క్రామ్జెట్ హైపర్సోనిక్ ఫౌండేషన్ని నా భారత్ శంకుస్థాపన చేసింది అనుకోరి, ఫౌండేషన్ లే డౌన్ చేసిందని అనుకోరు. 3 డాక్ట్రైన్స్ 1 వీక్. ఉన్నమాట చెప్పాలా, అత్యంత పెద్ద కంట్రీస్ అయినా సరే, పెద్ద దేశాలైనా సరే, నిజంగా చెప్పాలనంటే సంవత్సరంలో చేయని పని మన భారత్ ఈ 3 డాక్ట్రైన్లని ఒక్క వీక్లా ఖతం చేసేసింది. 72 గంటల పాటు శక్తి ప్రదర్శన చేసింది. ఫస్ట్ May 7th 2026 తారా ఏంది గిరీష్ ఈ గ్లైడ్ వెపన్ అని చెప్పి మనం మాట్లాడితే, తారా ఒక గ్లైడ్ వెపన్ అంటే టాక్టికల్ అడ్వాన్స్డ్ రేంజ్ అగ్యుమెంటేషన్ అని చెప్పి దీని ఫుల్ ఫామ్. తారా అంటే ఏంది, టాక్టికల్ అడ్వాన్స్డ్ రేంజ్ అగ్యుమెంటేషన్. ఇది ఇండియాస్ ఫస్ట్ మన భారతదేశంలో తయారైన ఇండిజినియస్ గ్లైడ్ కిట్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ ఏదైతే మన జాగ్వార్ ఉందో ఒడిస్సా కోస్ట్ నుంచి దీన్ని టెస్ట్ చేసిండ్రు. గిరీష్ ఏంది ఇది యాక్చువల్గా అనంటే, మిషన్ ఏందనంటే డమ్ బాంబ్స్ ఉంటాయి చూడు, డమ్ బాంబ్స్ అంటే ఇట్లా నార్మల్గా పోయేటప్పుడు ఇట్లా వేసుకుంటే పాట ఇట్లా మనం చిచ్చుపుట్టులు ఎగిరేస్తాం చూడు ఇట్లా అని. అదే రాకెట్కి ఒక డైరెక్షన్ ఉంటుంది. నువ్వు చెప్పాల్సిన డైరెక్షన్ దానికి GPS పెడితే వస్తుంది, కానీ నార్మల్ రాకెట్కి ఒక డైరెక్షన్లో పోతుంది. అది అదే చిచ్చుపుట్టి పటాక నువ్వు ఇట్లా పెట్టి ఇట్లా ఎగిరేస్తావు, అది డైరెక్షన్ లెస్ పోతుంది. సో దాన్ని డమ్ బాంబ్ అని అంటారు. ఆ డమ్ పటాకలను ప్రెసిషన్ వెపన్స్గా తయారు చేసే ప్రక్రియ తారా, టాక్టికల్ అడ్వాన్స్డ్ రేంజ్ అగ్యుమెంటేషన్. ఇది మళ్ళీ కంప్లీట్గా మన భారత్లోనే. ఎక్కడ? బిల్ట్ బై ద రీసెర్చ్ సెంటర్ ఇమారత్, హైదరాబాద్ ప్లస్ ఇండియన్ ఇండస్ట్రీ పార్ట్నర్స్ అయ్యి వచ్చిండ్రు. నౌ ఈ తారా వల్ల చేంజెస్ ఏమవుతుంది, డమ్ బాంబ్ ఏంది, దాన్ని ప్రెసిషన్ కంట్రోల్డ్ ఏంది అని అంటే, తారా ఎందుకు మ్యాటర్ అవుతుంది మనకు అని అంటే, ఒక డమ్ బాంబ్ని స్మార్ట్ వెపన్కి కన్వర్ట్ చేయడం అనంటే, ఒక డమ్ బాంబ్ ఏ రకంగా ఉంటుంది, అన్గైడెడ్ ఉంటుంది, దానిది షార్ట్ రేంజ్ ఉంటుంది. నువ్వు ఆ షార్ట్ రేంజ్లో కొట్టాలనంటే ఎయిర్ క్రాఫ్ట్ అనేది టార్గెట్కి చాలా దగ్గరగా ఫ్లై కావాలా, అప్పుడు దుష్మన్ ఎయిర్ క్రాఫ్ట్ని ఆర్ పైలట్ని అటాక్ చేసే ఛాన్స్ ఉంటుంది, అంటే హై పైలట్ రిస్క్ ఉంటుంది. ఇప్పుడు ఈ డమ్ బాంబ్ని
మనం స్మార్ట్ వెపన్కి కన్వర్ట్ చేసినప్పుడు ఏమైందనంటే ఈ అన్గైడెడ్ మిసైల్ అని అనే దానికి ప్రెసిషన్ గైడెడ్ అని వచ్చింది. ఏడ కొట్టాలంటే ఆడ పుచ్చ వలగొట్టి వస్తుంది. దీని ఎక్స్టెండెడ్ స్టాండ్ ఆఫ్ రేంజ్ పెంచిండ్రు. అంటే సేఫర్ డిస్టెన్స్ నుంచి మన పైలట్ సేఫ్ ఉంటాడు, మన ఎయిర్ ఫోర్స్ జెట్టు సేఫ్ ఉంటుంది. మాడ్యులర్ కిట్ ప్లేస్ చేసిండ్రు. అంటే సేమ్ పటాకా బట్ దానికి ఒక కిట్ యాడ్ చేసి దాన్ని ఒక ప్రిసిషన్ గైడెడ్ వెపన్ తయారు చేసిండ్రు. కాస్ట్ ఎఫెక్టివ్, స్కేలబుల్. ఆత్మనిర్భర్ భారత్ ఇన్ యాక్షన్ ఫ్రెండ్. తారా మీకు అర్థమైంది అనుకుంటే ఇప్పుడు నెక్స్ట్ డే 2 రోజు మన భారత్ May 8, 2026 నాడు 6:30 మిషన్ పేరు కూడా ఆహా దివ్యాస్త్ర. ఎంత ఆహ్లాదకరంగా ఉంది మనందరికీ. మిషన్ దివ్యాస్త్ర అంటే అడ్వాన్స్డ్ అగ్ని మిసైల్ విత్ MIRV. చెప్తా MIRV అంటే ఏందో కూడా చెప్తా. ఎక్కడి నుంచి లాంచ్ చేసిర్రు ఇది? డాక్టర్ APJ అబ్దుల్ కలాం ఐలాండ్, ఒడిస్సా. ఇట్ హ్యాస్ అ మల్టిపుల్ వార్ హెడ్స్, మల్టిపుల్ టార్గెట్స్ని కొడుతుంది. 3500 కిలోమీటర్స్ టెస్ట్ చేసిండ్రు విత్ అ క్యాపబిలిటీ ఆఫ్ 1000 కిలోమీటర్స్ కెపాసిటీ ఆర్ క్యాపబిలిటీ. మిషన్ ఆబ్జెక్టివ్ ఏందనంటే స్మాలర్ డిస్ట్రిబ్యూటెడ్ టార్గెట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, మన డిస్ట్రిబ్యూటెడ్ టార్గెట్స్ని వాటిని కొట్టనీకి కంప్లీట్ ఇండియన్ ఓషన్ రీజన్ని ఇప్పుడు కవర్ చేసే ఏమంటారు కెపాసిటీ మనకు వచ్చింది. దాని తర్వాత పేలోడ్ ఆన్ టార్గెట్ కూడా మనకు ప్లస్ పాయింట్ అయింది. ఇండియా ఈజ్ నౌ ఇవాళ మన భారత్ ఏడని ఉన్నావో ఆడ నిలబడి ఒక్కసారి భారత్ మాతాకి జై అని చెప్పి గర్వపడు, భారతీయుడు అని చెప్పి గర్జించు గర్వంగా. ఎందుకు చెప్పాలన్నా, ఇండియా ఈజ్ ద 6th MIRV నేషన్ టుడే ఆఫ్టర్ USA, రష్యా, UK, ఫ్రాన్స్, చైనా అండ్ ఇండియా. MIRV చేంజెస్ ఎవ్రీథింగ్ అని చెప్పి మాట్లాడుతుంది. ఒక్క మిజైల్ 10 టార్గెట్లు, మజా ఉంది కదా. ఒకటే బాణం 2 పిట్టలు అని అంటాం చూడు, అట్లా 2 పిట్టలు ఏముంటుంది మామ, అది పాతది కదా. ఒక్క మిజైల్ 10 టార్గెట్లు అని చెప్పి తీసుకొచ్చిన ఘనత ఇది. ఇలా మిషన్ దివ్యాస్త్ర అడ్వాన్స్డ్ అగ్ని మిసైల్ ఇది. సో MIRV అంటే ఏంటంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్స్. అంటే ఒక సింగిల్ ఇంటర్సెప్టర్ డిఫెన్స్తోని మల్టిపుల్ టార్గెట్స్ని మనము సేఫ్ కిలోమీటర్ రేంజ్లల్లా విధ్వంసం చేసుడు. అంటే స్ట్రైక్ పర్ లాంచ్ పెరిగిందా లేదా ఇలా మన భారత్ది ఒకసారి మీరు అందరు ఆలోచించండి. అంటే భారత్ యొక్క సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ ఎంత ఘాతకుంటుందో ఒకసారి ఆలోచించండి. అంటే మన సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ గట్టిగా అయింది అని అంటే ఆబ్వియస్గా శత్రువు యొక్క డెసిషన్ సైకిల్స్ ఉంటాయి చూడు, అవి చేంజ్ అవుతాయా కావా, వాడు తీసుకోనికి భయపడతాడు. అమ్మ దివ్యాస్త్రాలు యాక్టివేట్ అయిపోయినాయి కదరా. మళ్ళీ ఇది చాలా కూఫ్నీయంగా గుప్తగంగా శాచురేషన్ స్ట్రైక్ చేసి డిటరెన్స్ మల్టిప్లై చేసుకుంటా తీసుకొని పోతారు. డే 3 కాడికి వద్దాం ఫ్రెండ్స్. డే 3 కాడికి వచ్చినప్పుడు సుమారు డే 3 అంటే May 9th, 2026 1200 సెకండ్ల పాటు ఒక యాక్టివ్ కూల్డ్ ఫుల్ స్కేల్ స్క్రామ్ జెట్ని 20 నిమిషాల పాటు సస్టైన్డ్ కంబషన్ చేసిన దేశం మేరా భారత్ మహాన్. మ్యాక్ 5 ప్రపల్షన్ వ్యాలిడేట్ చేసింది అలా. అండ్ ఇట్ హాస్ బీన్ డన్ బై అవర్ ప్రౌడ్ ఇన్స్టిట్యూషన్ DRDL. ఇది ఎందుకు ఇంపార్టెంట్ మనకు అని అంటే జనరల్గా స్క్రామ్ జెట్ అని చెప్పి మనం తీసుకున్నాం అనుకో, అది మ్యాక్స్ 5 స్పీడ్లా ఇంజన్ని సస్టైన్ చేస్తుంది అని చెప్పి చెప్తారు. అంటే ఒక హైపర్సానిక్ మిజైల్కి ఇవాళ ఫౌండేషన్ పడ్డదా లేదా మ్యాక్ 5+ స్పీడ్ అని అంటే. January 2026కి ఇదే స్క్రామ్ జెట్ ఇంజన్ని 700 సెకండ్లు నడిపినారు. May 2026కి 1200 సెకండ్లు నడిపి ఇండియా అడుగులేసుడు కాదు పరిగెడుతుంది అని చెప్పాను. స్క్రామ్ జెట్ అంటే ఏంది అనే దాని మీద చర్చిద్దాం. స్క్రామ్ జెట్ని అగర్ మనం డీకోడ్ చేయాలంటే దీనికి మూవింగ్ పార్ట్స్ ఏం లేవు. జనరల్గా మూవింగ్ పార్ట్స్ అని అంటే మనకు ఎయిర్ ఫ్లో కానీ టర్బైన్స్ యూజ్ చేస్తారు, బ్లేడ్స్ యూజ్ చేస్తారు. ఇవన్నీ దీనికి లేవు. ఎయిర్ ఫ్లో అనేది మ్యాక్ 5 స్పీడ్లో నడుస్తుంది అని అంటే ఫ్యూయల్ అనేది సూపర్ సానిక్ స్పీడ్లా ఫ్యూయల్ అనేది సూపర్ సానిక్ స్పీడ్లా బర్న్ అవ్వడం మొదలవుతుంది. సింపుల్గా ఫ్రెండ్స్ మనం చూస్తూ ఉంటాం ఏంది అని అంటే
ఒక చిన్న మంట పెడతారు, మంట పెట్టి ఒక బ్లోయర్ పెట్టి ఇట్లా మనం తిప్పుతాం, తిప్పంగానే ఏమవుతుంది, ఆక్సిజన్ అనేది ఆర్ ఎయిర్ అనేది దానికి దొరికినప్పుడు కంబషన్ ఇంకా ఫాస్ట్ అవుతుంది. వెన్ ది ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజెస్ ఆబ్వియస్లీ ద కంబషన్ పారామీటర్స్ ఇంక్రీజెస్. సో అట్లాంటిది సూపర్ సానిక్ స్పీడ్లో ఎయిర్ వస్తున్నప్పుడు ఫ్యూయల్ ఏ రకంగా బర్న్ అవుతుంది అట్ మ్యాక్ 5 స్పీడ్లో అనేది మీరు చూడండి. నో టర్బైన్స్, నో కంప్రెసర్, కేవలం అండ్ కేవలం మూవింగ్ పార్ట్లు లేకుండా 1200 సెకండ్ల పాటు స్క్రామ్ జెట్ ఇంజన్ని నడిపింది అని అంటే ఒక భారతీయుడు లెక్క నువ్వు ఎంత గర్వపడాలా అని చెప్పి నేను చెప్తున్నా. హైపర్సానిక్ క్రూజ్ ఇది దేనికి మనకు ఉపయోగపడుతుంది అని అంటే ఒక హైపర్సానిక్ క్రూజ్ మిసైల్కి ఉపయోగపడుతుంది, ఎయిర్ బ్రీతింగ్ వెపన్స్కి మనకు ఉపయోగపడుతుంది. ఇన్ఫ్యాక్ట్ మనం ఏదైనా ఫైటర్ జెట్ తయారు చేద్దామని అనుకుంటాం చూడు, మ్యాక్ 5 స్పీడ్లలో, మ్యాక్ 5 అబౌవ్ స్పీడ్లలో, దానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. మళ్ళా భారత్ తీసుకొచ్చిన టెక్నాలజీ ఏందని అంటే కంప్రెసర్లు లేవు, మోటార్లు లేవు. సో వెయిట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. వెయిట్ తక్కువ ఉన్నప్పుడు లాంగర్ రేంజ్, హయ్యర్ ఫ్యూయల్ మైలేజ్. ఈ మూడు భారతదేశానికి ఎందుకు మ్యాటర్ అవుతాయి అంటే దీన్ని ఒక స్ట్రాటజిక్ ట్రయాంగిల్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ద 3 పిల్లర్స్ అని చెప్పి మాట్లాడుతున్నారు. బికాస్ ఒక అన్గైడెడ్ మిజైల్ని నువ్వు గైడ్ ప్రెసిషన్ కంట్రోల్ చేస్తున్నావు కాబట్టి ప్రెసిషన్ స్ట్రైక్ వచ్చింది, విచ్ ఇస్ తారా. స్ట్రాటజిక్ డిటరెన్స్ దగ్గరికి వచ్చినప్పుడు దివ్యాస్త్ర అగ్ని రేంజ్ పెంచినావు, దాని క్యాపబిలిటీని పెంచినావు. దాని తర్వాత నువ్వు ఒక స్క్రామ్ జెట్ ఇంజన్ తీసుకొని వచ్చి నెక్స్ట్ జనరేషన్ మిజైల్ ఆర్సెనల్ ఒకటి తయారు చేసినావు. సో ఇప్పుడు ఈచ్ వెపన్ ప్రతి ఒక్క డిఫరెంట్ థ్రెట్ని కంట్రోల్ చేస్తుందా లేదా, ఆర్ కాంపాక్ట్ చేస్తుందా లేదా. సో భారత్ ఒకటే వెపన్ తయారు చేస్తున్నది, కాకపోతే ఒక కంప్లీట్ డాక్ట్రైన్కి ఆన్సర్ ఇస్తున్నది. అండ్ మోరోవర్ ఇదంతా కంప్లీట్గా ఆత్మనిర్భర్ భారత్ కింద ఇండిజినియస్గా తయారు చేస్తుంది. ద ఆత్మనిర్భర్ యాంగిల్ అని చెప్పి తీసుకొని చూస్తే ఈ మూడిటికి 100% ఇండిజినియస్. కంప్లీట్గా ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ డిఆర్డిఓ, ఆర్సిఐ, రీసెర్చ్ సెంటర్ ఇమారత్, తారా తయారు చేసింది. అండ్ ఏఎస్ఎల్ అని చెప్పి చెప్తున్నారు, అడ్వాన్స్ సిస్టమ్ ల్యాబొరేటరీస్ విచ్ ఈస్ క్యాపబిలిటీ ఆఫ్ అగ్ని MIRV పెంచింది. డిఆర్డిఎల్ స్క్రామ్ జెట్ కంబస్టర్ మొత్తం మనదే. సో ఫారిన్ డిపెండెన్సీ ఉందా? జీరో. ఫార్ ఇండియా, బై ఇండియా. అర్థం చేసుకోరు ఫ్రెండ్స్, మేడ్ ఫర్ ది ఇండియన్ బ్యాటిల్ ఫీల్డ్. ఇంప్లికేషన్స్ చాలా బిగ్గర్ ఉంటాయి, దీన్ని అనుకున్నంత ఈజీగా కాదు. ఇంప్లికేషన్స్ ఏముంటాయి అని చెప్పి మనం మాట్లాడితే అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే ఇండియా తన క్యాపబిలిటీ గ్యాప్స్ ఏమున్నాయో అవన్నీ క్లోజ్ చేసుకుంటూ వచ్చింది. చైనా, USA, రష్యా మనం డిపెండ్ అవుతుండే వెనుకటికి, ఎస్పెషల్లీ విత్ రష్యా అండ్ అమెరికా. ఇప్పుడు ఆ గ్యాప్స్ని క్లోజ్ చేసుకుంటూ వచ్చింది. MIRV క్లెయిమ్ అని చెప్పి అలా మనం అగ్నికి ఏదైతే డిప్లాయ్ చేసినాం చూడు, అది పాకిస్తాన్కి వెన్నుల వణుకు పుట్టిస్తుంది ఖచ్చితంగా. అందులో మళ్ళా 1 వీక్లో ఇంత పెద్ద డాక్ట్రైన్ని మనం టెస్ట్ చేసినాము అని అంటే ఖచ్చితంగా ఏ రకంగా శత్రువులు టెన్షన్లు పడతారో అని చూడరు. అండ్ ది డాక్ట్రైన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మళ్ళీ ఎక్కడి నుంచి అన్న టెక్నాలజీ కొన్నామా అంటే కూడా కాదు, ఇండిజినియస్ ప్రొడక్షన్, ఎక్స్పోర్ట్ పొటెన్షియల్తో తీసుకున్నాం. ఇదంతా స్ట్రాటజిక్ డెటరెన్స్ అనేది ఇవాళ మల్టీ లేయర్డ్ అయింది. ప్రెసిషన్ వచ్చింది, న్యూక్లియర్ క్యాపబిలిటీ పెరిగింది, అండ్ అట్ హైపర్సానిక్ స్పీడ్స్. సో జస్ట్ ఇమాజిన్, ఇండియా ఈజ్ సెట్టింగ్ ద పేస్. అగ్ని 6 ఎందుకు నైట్ మేర్ చెప్పాలనా? ఎనిమీ మిజైల్ అనేది ఎందుకు భయపడుతున్నారు తెలుసా? అగ్ని అనేది ఈజ్ బీయింగ్ డెసిగ్నేటెడ్ టు పెనెట్రేట్ ఎనీ డిఫెన్స్ సిస్టమ్ ఆన్ ది అర్త్. ప్రపంచంలో ఏ డిఫెన్స్ సిస్టమ్ అని ఉండని పేరే అగ్ని మొత్తం విధ్వంసం చేస్తుంది. అండ్ దిస్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ద రేంజ్ కాడికి మాట్లాడితే రేంజ్ చెప్పుకోవాలి కదా. అరే నీ రేంజ్ ఎంత అని మాట్లాడతాం కదా. ఇలా నా భారత్ యొక్క అగ్ని రేంజ్ 10,000 నుంచి 12,000 కిలోమీటర్లు. అంటే ఒక్క మిజైల్ ఇండియన్ భూమి నుంచి వేస్తే ఎంటైర్ నార్త్ అమెరికా కవర్ అవుతుంది, మొత్తం యూరోప్ కవర్ అవుతుంది, ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది ఏషియా కవర్ అవుతుంది. అంటే భారత్ యొక్క గ్లోబల్ రీచ్, స్ట్రాటజిక్ పవర్ ఏడుదాకుందో ఒకసారి మీరు ఆలోచించరు. ఇది కేవలం మనము క్యానిస్టర్డ్ రోడ్ మొబైల్ నుంచి కూడా లాంచ్ చేయొచ్చు ఇవాళ అగ్ని 6 అనేది. అంటే ఎక్కడికైనా లాంచ్ చేస్తావు, ఏడనైనా గోప్యంగా పెడతావు, దాన్ని దాచిపెడతావు, దాన్ని మూవ్ చేసుకుంటూ కొడతావు. అంటే సర్వైవబిలిటీ అనే ఒక ముచ్చట వస్తుంది చూడు, అది ఒక కొత్త డిటరెన్స్ అయింది ఫ్రెండ్. అగ్ని 1 నుంచి అగ్ని 6 దాకా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే భారత్ యొక్క ఇండియన్ మిసైల్ జర్నీ ఈజ్ అబ్సల్యూట్లీ రిమార్కబుల్. ఇన్ఫ్యాక్ట్ ఒక కొత్త కంప్లీట్ న్యూ లీగ్ తయారు చేసింది ఎలా మన భారత్. ఇదంతా ఎవరి నేతృత్వంలో జరిగింది? ఆత్మనిర్భర్ భారత్ నేతృత్వంలో జరిగింది. ఈడికి ఆగలే, అగ్నికి భారత్ ఆగలే. ఎందుకు చెప్పాలనా? ఈడ మొదలవుతుంది అసలైన సిసలైన భారత్ గేమ్ చేంజర్. రుద్రం. ఓ మిజైల్ తీసుకొని పోయి నువ్వు కొడతావు,
కొట్టిన తర్వాత శత్రువు కూడా అంత తేలిగ్గా నేను వదిలిపెట్టాడు కదా, ఖచ్చితంగా నిన్ను ఆలోచిస్తాడు, నిన్ను కొట్టే ప్రయత్నం చేస్తాడు, కొట్టాలన్నప్పుడు నీ జాడ కనుక్కుంటాడు. అప్పుడు శత్రువు యొక్క జాడ కనిపెట్టేదే పేరు, ఏం పేరు? రుద్రం. ద మిజైల్ దట్ మేక్స్ $1 million ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నర్వస్. అంటే శత్రువు యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది చూడు, రేడార్లని విధ్వంసం చేసే ఒక శక్తి, దాని పేరే రుద్రం. ద టెస్ట్ దట్ చేంజెస్ ద గేమ్ అని చెప్పి మాట్లాడతారు డిఫెన్స్ నిపుణులు. అంటే దీన్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసిండ్రు. అండ్ ఇట్ ఈస్ బీన్ డన్ బై DRDO అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫ్రమ్ సుకోయి MKI-30. ఇది డైరెక్ట్ హిట్ కొడుతుంది, ఎక్స్ట్రీమ్ రిలీజ్ కండిషన్స్లలో కూడా పనిచేస్తుంది. దీని గైడెన్స్ కూడా కంప్లీట్గా వ్యాలిడేట్ చేసిండ్రు. ఇట్ వాజ్ నాట్ ఎ టెస్ట్, ఇది ఒక టెస్ట్ కాదు ఫ్రెండ్స్, మీరు ఏదో మజాక్ అనుకుంటారేమో. ఇట్ ఈజ్ అ మెసేజ్. శత్రు దేశాలకు మొత్తానికి ఒక మెసేజ్ ఇచ్చింది. ఎందుకు చెప్పాలి ఆ మెసేజ్ అంటే, రుద్రం ఎప్పుడైతే వస్తుందో చూడు 300 కిలోమీటర్ల ఫియర్ తీసుకొని వస్తుంది. అంటే 300 కిలోమీటర్ల రేంజ్ నుంచి దుష్మన్ల యొక్క రేడార్లని లేపడదొప్పుతుంది. స్ట్రాటజిక్ రేంజ్ ఎంత? 300+ కిలోమీటర్స్. స్పీడ్ ఎంత? మ్యాక్ 5.5. 200 kgల పేలోడ్ తీసుకొని పోతుంది, బారూద్ తీసుకొని పోతుంది. అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ రుద్రం అని చెప్పి మాట్లాడితే, దుష్మన్ల యొక్క ఎనిమి రేడార్లు ఖతం చేస్తుంది, దుష్మన్ల యొక్క ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్లని అతలాకుతలం చేసి పడేస్తుంది. హై వాల్యూ టార్గెట్స్ ఏదైతే ఉంటుందో చూడు, రుద్రం లాంచ్ అయిన తర్వాత, రుద్రం అనే పేరు పెట్టుకున్న తర్వాత, రుద్రం 2 ఈజ్ ఇండియాస్ రేడార్ కిల్లర్ అండ్ ఇట్ ఈస్ డెడ్లియస్ట్ మిసైల్ ఆన్ ది అర్త్ అని చెప్పి చెప్పుకోవచ్చు మీరు. 300 కిలోమీటర్స్ రేంజ్లో రుద్రం 2 హన్స్ రేడార్స్. అది ఎనిమీ డిటెక్టర్లని, అది ఎనిమీ యొక్క రేడార్ ఎమిషన్స్ని పట్టుకుంటుంది. అంటే రేడార్ ఏం చేస్తుంది, సిగ్నల్స్ ఇడుస్తూ ఉంటుంది. ఆ సిగ్నల్స్ ఇడిచి దాన్ని పట్టుకొని దాన్ని ట్రాక్ చేసి లోడ్ చేసుకొని పోతుంది. ఇదంతా ఆటోమేటికల్గా చేసుకుంటుంది. ఎప్పుడు డిస్ట్రాయ్స్ ద రేడార్ బిఫోర్ ఇట్ కెన్ గైడ్ ద మిజైల్స్. దుష్మన్ యొక్క రేడారు మనని పట్టుకొని కొట్టి ఇగో దీన్ని టార్గెట్ చేసి లాక్ చేసే లోపల అన్ని ప్యాక్ చేసి వస్తుంది ఈ రేడార్. ఆబ్వియస్గా పాకిస్తాన్ మనకు రేంజ్లో కూడా లేదు, కానీ అంతను మనం అన్ని డిస్కస్ చేసి కూడా వేస్ట్. కానీ చైనా చాలా అటెన్షన్ పే చేస్తుంది. అందుకే చైనా ఒక్కటి కూడా వదలదు భారత్ ఏం చేస్తుంది అని చూడడానికి. కంప్లీట్గా మోడర్న్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ దేని మీద డిపెండ్ అవుతాయి ఫ్రెండ్స్? సర్వలెన్స్ రేడార్ల మీద అవుతాయి, ట్రాకింగ్ రేడార్ల మీద అవుతాయి, ఫైర్ కంట్రోల్ రేడార్ల మీద అవుతాయి. ఈ రేడార్లన్నిటికీ రుద్రం ఒక ఆన్సర్ ఫ్రెండ్. రుద్రం ఒక ఆన్సర్. ఎందుకు చెప్పాలన్నా, వెనకటికి మనము ఇట్లాంటి టెక్నాలజీల కొరకు KH-31 యాంటీ రేడియేషన్ మిజైల్ అనేది రష్యన్ మీద డిపెండ్ అవుతుండే. రుద్రం 2 కంప్లీట్గా దాన్ని చేంజ్ చేస్తున్నది. ఎందుకనంటే ఇది డిజైన్ చేసిరు భారత్లా, తయారు చేసిరు భారత్లా, దీన్ని డిప్లాయ్ చేసిరు కూడా మన భారత్లా. అంటే ఎంత డిపెండెన్సీ తగ్గింది అనేది ఒకసారి మీరు చూసుకోండి. అనదర్ క్రిటికల్ ఏందనంటే, ఇది ఇంపోర్ట్ రీప్లేస్మెంట్ కూడా. వెనకటికి మనకు వచ్చిన దాని మీద కూడా దీన్ని మనం చేసుకోవచ్చు. ఒక బిగ్గర్ ఫ్యామిలీకి స్టార్ట్ అయింది. అంటే రుద్రం 1, రుద్రం 2 అండ్ రుద్రం 3 3 రేంజ్లలో వస్తుంది. రుద్రం 1 తీసుకుంటే 150 to 200 కిలోమీటర్ రేంజ్, రుద్రం 2 300 కిలోమీటర్స్ రేంజ్, 300 కిలోమీటర్స్ రేంజ్. రుద్రం 3 ఇంకా జర కవరేజ్ పెట్టిర్రు, ఇట్లా దీనిది అండర్ డెవలప్మెంట్ ఉందట. ఇది రుద్రం యొక్క వేరియేషన్స్. ఎవ్రీ సక్సెస్ఫుల్ రుద్రం లాంచ్ ఏదైతే ఉంటుందో భారత్కి ఒక క్లియర్ కట్ మెసేజ్ ఇస్తుంది. భారత్కి ఒక క్లియర్ కట్ మెసేజ్ ఇస్తుంది. ఏందనంటే, యుద్ధ నీతిని మారుస్తుంది, ఆత్మనిర్భరతని పెంచుతుంది. అందుకే ఇగో ఈ మనిషి ఏమని, మోదీ ఈజ్ ఏ అసెట్ ఫార్ భారత్ అని చెప్పి మాట్లాడాడు. ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా పలు దేశాలకు పోయి మాట్లాడిండు కదా. ఈ సేస్ దట్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఈజ్ అన్ అసెట్ టు ది నేషన్. మీ ఆలోచన ఏందో దీని మీద చెప్పురి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.